Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఉక్కు లాంటి ఐరన్ కలిగి ఉన్న ఈ ఫర్టిలైజర్ని ఈ సమ్మర్లో మొక్కలకు ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొక్కలు ఎండల తాకిడిని తట్టుకొని బలంగా నిలవాలి. ఎండాకాలం సైతం కూడా మంచిగా పువ్వులు కూరగాయలు రావాలంటే ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. నేనైతే ఒక బౌల్ నిండైతే వేరుశనగ గుళ్ళు తీసుకొని ఇవి ఓవర్ నైట్ నానపెట్టేయండి. అంటే నైట్ నానపెట్టేసుకున్నాం అనుకో మనకి ఇంకా ఎంత టైం అనేది అవసరం లేదు. నానబెట్టిన తర్వాత మనం ఏ టైంలో ఇచ్చుకుంటాం, ఈవినింగ్ ఇచ్చుకుంటే ఈవినింగ్ అయినా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ వాటర్తో సహా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అంటే వాటర్లో మొత్తం కలిసిపోయే విధంగా మెత్తటి పేస్ట్ అయితే కావాలి, బరకగా కాకుండా. ఈ వాటర్ అలాగే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మొక్కలకు సరైన అంటే మన గాలిలోని తేమ అనేది తగ్గిపోతుంది మొక్కల్లో. ఎందుకంటే ఎండలకు ఆ వాటర్ అంతా లాగేసుకుంటే మొక్కల్లోని తేమత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి వాటికి మంచి బలం ఎండాకాలం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇలా పట్టుకున్న దాన్ని మొత్తం పేస్ట్ లాగా పట్టిందాన్ని నేను 3-4 బకెట్ వాటర్కి సరిపోయే విధంగా వాటర్ అయితే కలిపేశాను. ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా మనం మొక్కలకి ఇచ్చారంటే మొక్కలు ఎండ నుంచి చాలా బలాన్ని అందుకుంటాయి ఈ ఫర్టిలైజర్ వల్ల. ఎందుకంటే ఏమి ఇవ్వకుంటే ఒక్కసారి చూడండి మొక్కలు ఎంత వడలిపోయినట్టుగా అసలు చాలా డల్గా కనిపిస్తుంటాయి. అలా కనిపించకుండా మొక్కలు ఎప్పుడు కూడా ఎండని తట్టుకొని బలంగా ఉండి మంచి ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ఇచ్చిన తర్వాత మంచిగా కూరగాయలు కానీ, ఫ్లవర్స్ కానీ, గులాబీలు కానీ, మందారాలు కానీ, వంకాయలు కానీ, లేదంటే నా గార్డెన్లో ఉన్న దొండకాయలు కానీ, నిమ్మకాయలు కానీ చక్కగా వచ్చాయి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా చాలా బాగా పనిచేస్తుంది. నేను చూపిస్తున్న ఫర్టిలైజర్లలో కూడా ఇది కూడా ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఇలా లేదంటే సమ్మర్లో మీరు పల్లీలు దేనికి వాడినా కూడా చాలా మంచిది. చూడండి ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా వచ్చినాయో. అసలు ఈ వంకాయలు అయితే ఇంత చక్కగా మళ్ళీ ఇది అంటే చాలా హార్వెస్ట్లు తీసుకున్నాం. మళ్ళీ క్రాఫ్ అనేది వంకాయల్లో స్టార్ట్ అయింది చూడండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఇంతకుముందు మొన్న కూడా మీకు ఒక హార్వెస్ట్ చూపించాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్కి మళ్ళీ వచ్చింది. ఎండాకాలంలో కూడా ఇప్పుడు 3-4 టైమ్స్ నేను హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే మన మొక్కల్ని నేను ఎప్పుడూ కూడా పోషకాలతో నింపేస్తూ ఉంటాను కాబట్టి అవి ఎప్పుడు హెల్తీగా ఉండి మంచి క్రాప్ అనేది వస్తూ ఉంటుంది. చాలా చక్కగా వచ్చిందనే చెప్పాలి. మొన్న కూడా నేను చూపించిన వీడియోలో కూడా 1/2 kg దాకా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే 1 kgకి పైగానే వెళ్తాయి. ఉన్నవి 2 మొక్కలే. అలాగే ఈ మొక్కలు ఇంకెక్కువగా మనకు దిగుబడి రావాలంటే వీటిపైన ఎండిపోయిన ఆకులు కానీ, హోల్స్ పడిన లీవ్స్ కానీ, ఇంకా కొంచెం ఎల్లో కలర్ వచ్చిన ఆకులన్నీ కూడా తీసి పడేస్తూ ఉండాలి. ఏ మొక్కకైనా సరే, వంకాయ మొక్క అనే కాదు, ప్రతి ఒక్క మొక్కల్లో పూల మొక్కల్లో అయినా సరే. అంటే ఇప్పుడు గులాబీ పువ్వులు పూసినాయి అనుకో, దాని దగ్గర కూడా పువ్వు పూసి ఎండిపోయిన దగ్గర కూడా కట్ చేసుకుంటూ అవన్నీ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉండాలి. ఇలా అయితే ఇస్తున్నాను నేను మళ్ళీ అన్నిటికీ కూడా. ఇంకా మల్లెపూలు కూడా మీకు చెప్పనక్కర్లేదు. మన గార్డెన్లో మల్లె పువ్వులు అయితే ఎన్నెన్నో మీకు చూపించాను. ఇది ప్రతి మల్లె చెట్టుకు, గులాబీ చెట్టుకు, మందార చెట్టుకు అన్నిటికీ హోల్గా అంత గార్డెన్ అంతా ఇచ్చుకునే విధంగానే నేను చేస్తాను ఏ ఫర్టిలైజర్ అయినా సరే. ఇక్కడ మీరు చూడొచ్చు గులాబీలు కూడా మొగ్గలు ఎలా వస్తున్నాయి అనేది. కరివేపాకు కానీ ఇంకా అన్నిటికీ కరివేపాకు కూడా ఈ ఎండాకాలంలో మంచి. ఇక్కడ చూడండి ట్విట్టర్ లైను ఇది ఎంత బాగా గ్రీనర్గా ఉందో. ఇక్కడైతే మంచిగా మందారాలకి, ఇక్కడ ఒకటి జామ మొక్కకి అన్నిటికీ ఇచ్చాను. ఇంక ఇది తీగ మల్లెలో కూడా మన గార్డెన్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఇంకా మందారాలు కూడా బీభత్సంగా పూస్తున్నాయి. మొన్న కూడా మీకు చూపించాను. ఇంకా మల్లె మొక్క ఇక్కడ చూడొచ్చు. చామంతి 2-3 డేస్ నుంచి నేను వాటర్ వేయడం మర్చిపోయాను, అందుకే వడిలిపోయినట్టుంది మొక్క అయితే ఎండలు. అందుకే ఈసారి అన్నీ నీడ వైపు జరుపుకున్నాను. ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చేసాను. కొంచెం ఇంకా అడుగు భాగంలో మిగిలితే ఇక్కడ దొండపాదికి మంచింగ్ అనేది వేశాను. బాగా అంటే ఎండలో ఉంది, ఇంకా దొండపాదిని కదపలేము కదా, అందుకే ఎండిపోయిన కొమ్మలు అవన్నీ దాని మొదట్లో వేశాను.
ఆల్రెడీ నేను 6కి స్టార్ట్ చేశాను, ఇంకా చీకటి పడిపోతుంది. చూడండి ఇక్కడ ఇంకా పుదీనా మందారాలకు కరివేపాకు ఇచ్చాను. చూడండి గుత్తులుగా ఎలా వచ్చాయో మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి. గులాబీలు మీకు లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా చూపించాను. సమ్మర్లో కూడా ఇంత మంచిగా, అసలు సమ్మర్లో చాలా డల్గా ఉంటాయి మొక్కలు. కాబట్టి మనము ఇట్లాంటి పోషకాలు ఖచ్చితంగా చేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే మొక్కల్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలంటే ఏదో ఒక రకంగా పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ గులాబీలు కూడా చూడండి. ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ మీకు ముందు రోజు నైట్ నేను మొగ్గలు చూపించాను కదా, ఇంకా నెక్స్ట్ డేకి చూడండి మొగ్గలు ఎలా పువ్వులుగా వచ్చాయో. చాలా ఈ మొక్క పెట్టయితే దాదాపు 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. చాలా పువ్వులు అయితే ఇచ్చింది నిజంగా. అది ఉన్న పాట్ అయితే ఇప్పటిదాకా నేను ఎప్పుడు కూడా చేంజ్ చేయలేదు. అదే పెయింట్ బకెట్లో ఉంది, అలాగే ఉన్నది. పైనుంచి పోషకాలు ఇవ్వడమే కానీ దానికి ఎరువు మార్చలేదు, అలాగే మట్టి కూడా వేయలేదు. జస్ట్ లిక్విడ్ పోషకాల ద్వారానే పువ్వులైతే ఇంత చక్కగా వస్తున్నాయి. నేను ఇంకా ఇవి మార్చడానికి, గులాబీ మొక్కలు మార్చాలంటే వాటి చాలా కష్టం అసలు రీపాట్ చేసుకోవడం మళ్ళీ. ఎందుకంటే పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకున్నాం అనుకో రీపాట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవే వాటికి ఇంకా లిక్విడ్ పోషకాలు ఇచ్చుకోవడం. ఇక్కడ కూడా చూడండి గుత్తులుగా ఇదైతే అసలు పెట్టి ఇన్నాళ్ళైనా కూడా ఏ రోజు కూడా అసలు పువ్వులు లేకుండా లేవు, ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది. కనీసం రోజుకి 4-5 అయినా ఉంటాయి అట్లీస్ట్, అట్లా పూస్తుంది అన్నమాట. ఇది చూడండి ఇంకా మన గార్డెన్లో నేను చెప్తూ ఉంటాను కదా చామంతులు ఏప్రిల్ మే వరకు కూడా పూస్తాయని. స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా అన్ని పువ్వులు అయితే వచ్చినాయి. చామంతులు ఇంకా చాలా పూస్తుంది. కొన్ని మొక్కలు చామంతులు నేనే తీసేసాను, ఎందుకంటే మరి అంట్ల ద్వారా మళ్ళీ వర్షాలు పడ్డాక వేరే పాట్లో చేంజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఒక 2 మొక్కలు ఉంచేసాను, అన్నిటిని తీసేసాను. ఇంకా వాటర్ చేయడం కూడా సమ్మర్లో కష్టం అవుతుందని చెప్పేసి ఒక మొక్క ఉంటే దాని ద్వారా అంట్లు తీసుకొని అన్ని మొక్కలకు పెట్టవచ్చు అనమాట చామంతులు. ఇంకా అన్నీ ఇప్పుడు మళ్ళీ వాటిని గార్డెన్ అంతా ఉంచాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ డేకి వంకాయలు చూడండి ఎంత గ్రోతింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇది హార్వెస్ట్ ఇంకా చేయలేదు, చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎంత వస్తాయనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మన గార్డెన్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఇదైతే కొంతమంది షార్ట్గా చేయండి అంటున్నారు, ఈ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎవ్వరికి అర్థం కాదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.